హాయ్. ఈరోజు వచ్చిందని టెక్స్ట్ ఫార్మాటింగ్‌లోనే కొన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట. వాటిని నేర్చుకున్నాం. వాటిలో వచ్చిందనేసేమి కొటేషన్స్, నెక్స్ట్ డెఫినిషన్ టర్మ్స్, అబ్రివియేషన్, కోడ్ దాని గురించి తెలుసుకున్నాం. ఓకేనా? కొటేషన్ అంటే ఏమి? అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇప్పుడు కొటేషన్ ఉంటది చూసారా? మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి. దీన్ని కొటేషన్ అంటామన్నమాట. అంటే ఏమి? ఆహ్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ మొత్తం డిలీట్ చేసేస్తాను. ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుందాం. కాపీ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, పారాగ్రాఫ్‌గా తీసుకుంటున్నాను. ఓకే. పారాగ్రాఫ్‌గా తీసుకున్నాను. పారాగ్రాఫ్‌ని నేనేం చేశాను, క్లోజ్ చేసేసాను. ఓకే. ఇదేమి పారాగ్రాఫ్. నేను అదే ఇప్పుడు ఇక్కడేమి టైపికల్లీ అనేసి ఉంది కదా! నేను ఇక్కడేం చేస్తాను, కొటేషన్ చేస్తాను. కొటేషన్ అంటే ఏమి డబుల్ కోటెడ్‌లో వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడనింకా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ లేదు కదా! ఇక్కడ చూడండి ఇప్పుడొచ్చిందా? ఇప్పుడు నేను ఇక్కడేమి టైపికల్లీ డిస్ప్లేడ్ అనే చోట నేనేం చేస్తాను, కొటేషన్‌ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. టైపికల్లీ డిస్ప్లేడ్ అంటే ఏమి కొటేషన్. సార్ మనం మామూలుగా ఇక్కడ కీబోర్డ్‌లో టైప్ చేసేటప్పుడే మనం ఇక్కడ టైప్ చేయొచ్చు కదా! అంటారు. ఓకే. ఇప్పుడు సపోజ్ నేనిక్కడ టైప్ చేసేటప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, నేను ఇలా యూజ్ చేసినాననుకోండి. అది కూడా తీసుకుంటుంది కదా! దీనికి ఎందుకు మనము దీన్ని యూజ్ చేయాలా? కొటేషన్ అనేది ఎందుకు యూజ్ చేయాలిరా అంటే, ఈ కొటేషన్ అని యూజ్ చేయడం వల్ల అది బ్రౌజర్ డిటెక్ట్ చేసుకుంటుందన్నమాట. నువ్వు ఇక్కడ నువ్వు యూజ్ చేసినావురా అంటే అది బ్రౌజర్‌కి తెలీదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనిక్కడ కీబోర్డ్‌లో డైరెక్ట్ పెట్టేసాను కంటెంట్‌లోగా. అక్కడ అలా పెట్టిన తర్వాత అది బ్రౌజర్ ఏం చేయదు, డిటెక్ట్ చేయదనమాట. అంటే ఇది కొటేషన్ అనేసి ఈ కొటేషన్ అనేసి డిసైడ్ అవుతుందనమాట. బ్రౌజర్‌కి గాని, యూజర్‌కి గాని ఎవరైనా వచ్చినారు అంటే ఇది స్పెషల్ కొటేషన్ అనేసి అది డిటెక్ట్ చేసుకుంటుందనమాట. కొటేషను అనేసి. అంటే ఈ లైన్‌లో ఇది ఒక కొటేషను అనేసి అర్థం చేసుకుంటుందనమాట. అందుకే మనము దీన్ని కోట్లలో మనం యూజ్ చేయాలనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, నేను దీన్ని ఇక్కడ తీసేస్తాను. ఓకే. నేనిక్కడ తీసేసి నేనేం చేస్తాను, ఇక్కడ పెడతాను లాస్ట్‌లో. ఓకే. నేను లాస్ట్‌లో పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ అయింది. ఓకే. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. నేనేం చేస్తాను మధ్యలో మళ్ళీ ఇక్కడ మోనో స్పేస్డ్ అనే చోట మళ్ళీ నేను క్యూని అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్యూని నేను ఓపెన్ చేసిందనేసి నేనేం చేస్తున్నాను, క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడేమో డబుల్ కోటెడ్‌లో వచ్చింది. ఇక్కడేమో సింగిల్ కోటెడ్‌లో వచ్చింది. చూస్తాను మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇదేమి డబుల్ కోటెడ్‌లో వచ్చింది. నెక్స్ట్ ఇదేమి ఇక్కడ సింగిల్ కోటెడ్‌లో వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇది వచ్చిందనేసి ఏమిరా అంటే, ఇది నెస్టెడ్ కొటేషన్ కూడా తీసుకుంటుందనమాట. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి ఇంకా ఇది మొత్తము కొటేషన్‌లో తీసుకున్నావు. మళ్ళీ కొటేషన్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తుంది? అది సింగిల్ తీసుకుంటుందనమాట. అర్థమవుతుందా? అంటే ఒక కొటేషన్ లోపల మళ్ళీ ఇంకో కొటేషన్ కూడా మనము తీసుకోవచ్చు అనేసి. అర్థమైందా మీకు? ఇది కొటేషన్ అనమాట. కొటేషన్ ఎందుకు యూజ్ అవుతుంది ఏమనేసి అర్థమైంది కదా! నెక్స్ట్ దీన్ని తీసేద్దాం. ఓకే. నేనిప్పుడు కొటేషన్ అనేది దీన్నేం చేస్తన్నాను, తీసేస్తన్నాను. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్‌ని తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్‌ని తీసుకొని నేనేం చేస్తన్నాను, కింద పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను, బ్లాక్ కోట్ అనేసి నేనిక్కడ ఏం చేస్తాను, బ్లాక్ కోట్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి. బ్లాక్ కోట్ తీసుకున్న తర్వాత నేనిక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా ఇదేమైంది, ఇక్కడికొచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇదే సెంటెన్స్‌ని తీసుకొని నేనేం చేస్తాను, మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకే. అంటే ఇది చూడండి, ఇది పారాగ్రాఫు. కానీ ఒక స్పేస్ వదిలేసి ఇట్లా వచ్చిందనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటాను. అది కూడా చూడండి. అంటే ఒక స్పేస్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్‌లో అంటే ఇప్పుడు ఇదొచ్చిందనేసి ఇక్కడ పైనొచ్చిందనేసి మామూలు పారాగ్రాఫ్ అనమాట. అదే నేను బ్లాక్ కోట్ యూజ్ చేసిన వల్ల మళ్ళీ అది ఇక్కడేమవుతుంది, కొంత స్పేస్ ఇచ్చిందనేసి ఇలా వస్తుందనమాట. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ స్పేస్ ఉందా? ఇక్కడ స్పేస్ ఉంది. నెక్స్ట్ వచ్చిందనేసి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఎంత స్పేస్ ఉందో చూడండి. ఇక్కడికి మామూలుగా ఇది. ఇక్కడనింకా ఎంత స్పేస్ ఉంది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడనింకా స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే రెండిటికి స్పేస్ ఇచ్చిందనేసి ఇది సెపరేట్‌గా మనకు చూపెడుతుందన్నమాట. అంటే ఈ కోట్ అంటే అర్థమైంది కదా! బ్లాక్ కోట్ కూడా లైక్ ది క్యూ ఎలిమెంట్ బ్లాక్ కోట్ కెన్ ఆల్సో ఆప్షనల్ అనమాట. ఇది కూడా మనకు ఒక కొటేషన్ అనమాట. సెపరేట్‌గా మనము చూపెట్టడానికి మనకు ఒక కంటెంట్‌ని మనము సెపరేట్‌గా చూపెట్టడానికి మనం ఏం చేస్తాము బ్లాక్ కోట్‌ని కూడా మనం యూజ్ చేస్తామనమాట. అంటే మీరు కంటెంట్‌ని ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దానికి తగినట్టు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ బ్లాక్ కోట్ అయింది. నెక్స్ట్ సైట్ ఎలిమెంట్. సైట్ ఎలిమెంట్ అనేది కూడా మీకు సైట్ ఎలిమెంట్ అనేది కూడా యాక్చువల్‌గా ఇటాలిక్‌లో ఉంటుందనమాట. ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు మీకు నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, సైట్ తీసుకుంటాను. ఇది డిఫాల్ట్‌గా ఎలా ఉంటుంది, సైట్ అనేది కూడా ఎలా ఉంటుందనంటే ఇటాలిక్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఏమైంది, చేంజ్ అయిపోయింది. ఓకే. అంటే మనమేమి ఇటాలిక్‌లోను యూజ్ చేయొచ్చు, ఎంఫసిస్‌లోను యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లోనూ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని తీసుకున్నాను కదా! నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని ఇటాలిక్‌లో చేంజ్ చేస్తాను. ఓకే. ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని నేనేం చేస్తున్నాను, ఇటాలిక్‌లోకి చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. సేమ్ నేను దీన్నేం చేస్తున్నాను, మళ్ళీ ఎంఫసిస్‌లో చేంజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను దీన్నేం చేసినాను, ఎంఫసిస్‌లో చేంజ్ చేసినాను. చూడండి. ఏం డిఫరెన్స్ లేదు. ఎంఫసిస్ అన్నా కానీ, ఇటాలిక్ అన్నా కూడా గాని నెక్స్ట్ వచ్చిందనేసి
సైట్ అనేసన్నా తీసుకున్నా కూడా గానీ 3 డిఫాల్ట్‌గా ఏమి ఇటాలిక్‌లోనే వస్తాయన్నమాట. ఈ ఇటాలిక్ ఎప్పుడు తీసుకుంటాము నెక్స్టు నేను చెప్పాను ఎంఫసిస్‌ని మనం ఎప్పుడు స్పెషల్‌గా స్ట్రెస్ చేయనప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మనం దాన్ని ఎంఫసిస్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఈ యూజ్ టు సైట్ ద టైటిల్ ఆఫ్ వర్క్ సచ్ యాస్ బుక్, మూవీ ఇక్కడ చూడండి. సైట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో, సైట్ అనేది ఎప్పుడైనా ఎవరైనా బుక్ ఆథర్‌కి లేదా బుక్ టైటిల్, మూవీ పేరు చెప్పడానికి, నెక్స్ట్ ఆర్టికల్‌లో దాని హెడ్డింగ్ చెప్పడానికి, టైటిల్ చెప్పడానికి, సాంగు అలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు ఇదేమి సైట్ ఎలిమెంట్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఎంఫసిస్ అనేది అర్థమైంది. ఇటాలిక్ ఎప్పుడు యూజ్ చేస్తాం అర్థమైంది గదా! ఇప్పుడు మీకు. ఇది సైట్ ఎలిమెంట్ గురించి. అర్థమైందా? ఇక్కడ మూడిటి గురించి ఇచ్చాడు. యూజ్ క్యూ ఫర్ షార్ట్ ఇన్‌లైన్ కొటేషన్ అంటే ఏమి ఒక లైన్‌లో మనం కొటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదొచ్చిందనేమి ఒక సెంటెన్స్, ఒక పారాగ్రాఫ్ గాని లేదా ఈ లాంగ్ లెవర్ బ్లాక్ లెవెల్ కొటేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి టైటిల్ ఆఫ్ ది సైటెడ్ వర్క్ అంటే ఇప్పుడు బుక్ అనుకోండి. ఆ బుక్ రాసిన వాళ్ళకి ఆ టైటిల్ చెప్పడానికి మనం సైట్ అనేదిని యూజ్ చేస్తామన్నమాట. ఏదైనా బుక్ గాని, మూవీ, సాంగు అలాంటి వాటికి. అర్థమైంది గదా! నెక్స్ట్ ప్రీ అంటే ఏమో చూద్దాము. దీంట్లోనే ప్రీ అంటే ఏమి? నెక్స్ట్ డెఫినిషన్ టర్మ్స్ అంటే ఏమి? దాని గురించి చూద్దాము. డిఫైనింగ్ టర్మ్స్ అంటే ఏమంటే ఏం లేదు. సపోజ్ ఇక్కడ చూడండి. ద డిఫైనింగ్ టర్మ్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ద డిఫైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టర్మ్ ఇన్ ఎ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ప్లేస్ వేర్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్. సీక్వెన్స్ యూజెస్ ఆఫ్ అంటే ఏమి? మనం ఏదన్నా ఒక వర్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు డిఫైనింగ్ టర్మ్ అనేది మనము యూజ్ చేస్తామనమాట. ఇదేమి ప్రేజ్ ఎలిమెంట్ అనమాట. డిఫైనింగ్ అనేదేమి ప్రేజ్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి ఎస్‌టీఎంఎల్‌కి ఇక్కడ ఏమిచ్చారు? డిఫైనింగ్ టర్మ్ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. అంటే ఇదేమి మనము ఇలానే ఎందుకు ఈ పర్టిక్యులర్‌గా ఈ ఎలిమెంట్స్‌ని మనం ఎందుకు తీసుకోవాలా అంటే దాన్ని బ్రౌజర్ అర్థం చేసుకునే దీనికి, యూజర్ అర్థం చేసుకునే దీనికి మనం అలా ఆ విధంగా తీసుకోవాలనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మౌస్ తీసుకొనొస్తాంగానే మనకిక్కడేమి అంటే డిఫైన్ చేస్తాంది. దీన్నే మనం ఏమంటాము? అబ్రివేషన్ అని కూడా అంటాం. అబ్రివేషన్ గురించి కూడా ముందు తెలుసుకుందాం. అంటే ఇక్కడేమి అదే నేనిక్కడ ఎస్‌టీఎంఎల్ కాడికొచ్చినానురా అంటే, ఈ ఎస్‌టీఎంఎల్‌కి ఇక్కడొచ్చిందనేసి అబ్రివేషన్ యూజ్ చేసినాం కాబట్టి మనకు ఇక్కడ ఇది వస్తాంది. నెక్స్ట్ ఇక్కడొచ్చిందనేసి చూడండి. ఇక్కడ ఇది చూడండి. ఇది చూసినారంటే ఇక్కడ డిఫైన్ ఎస్‌టీఎంఎల్ అనేసుంది. ఇక్కడ ఎస్‌టీఎంఎల్ ఉంది. ఓకే. ఎస్‌టీఎంఎల్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడేమిచ్చారు? దాని గురించి ఇక్కడ చెప్పామనమాట ఇది. సో, దీన్ని బట్టి మీకేం అర్థమవుతాంది? అంటే ఈ డిఫైన్ అంటే ఏమి? దీనికి డిఫైన్ చేసినాము అనేసి. దీనికి డెఫినిషన్ మనము ఇక్కడ చేసినాము అనేసి దీనికి అర్థం అనమాట. ఇది ఎందుకు మనం యూజ్ చేయాలా అంటే, దీన్ని యూజ్ చేసినాంరా అంటే బ్రౌజర్ ఏం చేస్తుందిరా అంటే ఇది అర్థం చేసుకుంటుందనమాట. హెచ్‌టీఎంఎల్ అంటే ఏమి అనే దీనికి ఇది మీనింగు. ఈ సెంటెన్స్‌కి ఇది మీనింగు అనేసి అది అర్థం చేసుకుంటుందనమాట. అర్థమవుతుందా? దీన్ని బట్టిందనేసి ఈ సెర్చ్ ఇంజిన్ అనేది కూడా దీన్ని బట్టిందనేసి కంటెంట్ దీంట్లో ఏముంది? ఏమి అనేసి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? ఏముంది? అనేసి అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు మీకిది బాగా అర్థమవుతుందనుకుంటాను డెఫినిషన్. ఇది రిపీటెడ్‌గా ఒకటి యూజ్ చేసిందే మళ్ళీ అంటే మీకు మీ కంటెంట్‌ను తగినట్టు మీరు ఎక్కడన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ టైమ్ ప్రీ అనేది ఇక్కడ ప్రీకి ఏమిచ్చాడో చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫ్లో ఎలిమెంట్. ఇట్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. థిస్ మీన్స్ దట్ స్పేసెస్, లైన్ బ్రేక్స్, టాబ్స్ వితిన్ ది ప్రీ ఎలిమెంట్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఎగ్జాక్ట్‌లీ దే అపియర్ ఇన్ ద హెచ్‌టీఎంఎల్ సోర్స్. అంటే మనము ఈ ప్రీలో గాని మనం ఇక్కడ రాసినాంరా అంటే ఎలా అయితే మనం ఈ ప్రీలో ఎలా అయితే మనం ఇక్కడ రాస్తామో అదే విధంగానే మనకిక్కడ ఇలా వస్తుందన్నమాట. సపోజ్ నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినారా? ఇక్కడ తీస్తాను ఇక్కడ ఇలా వచ్చేసింది. నేను అదే ఇక్కడ ఎంటర్ ఇచ్చాననుకోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాననుకోండి ఇలా వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మామూలుగా అయితే ఇప్పుడు నేనిక్కడ ప్రీ తీసేసినాననుకో, ఇక్కడ నేను ప్రీ తీసేసిన తర్వాత ఎలా వచ్చింది చూసినారా? అంటే ఒకే లైన్‌లో మొత్తం వచ్చేసింది. అదే నేను ప్రీ పెట్టినానురా అంటే ఏమవుతుంది? ఇది మనకు కోడ్‌లో ఏ విధంగా అంటే మనం ఏ విధంగా అయితే రాస్తన్నామో ఆ విధంగా వస్తుందన్నమాట. అర్థమైందా? ఇది మీకు అర్థమైందనుకుంటాను. ప్రీ అంటే ఏమి అనేది. ప్రీ యూజ్ చేయడం వల్ల మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏ విధంగా అయితే స్పేసు, కమాలు, ఈ ఎంటర్‌లు అంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఏ విధంగా అయితే మనం రాస్తామో అదే విధంగానే మనకు ఔట్‌పుట్ అనేది కూడా అదే విధంగా వస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. నేనిప్పుడు చూడండి. ఇక్కడ నేను పైకి తీసుకుంటాను. ఇది ఆటోమేటిక్‌గా పైకొచ్చేసింది. అంటే లైన్ బై లైన్ ఎలా అయితే మనం ఇక్కడ కోడ్‌లో ఎలాగైతే రాసామో అలానే వస్తుందన్నమాట. అది ప్రీకి అర్థమైందా? ప్రీ అంటే అర్థమైంది కదా మీకు? ఇప్పుడు బ్లాక్ కోటు, సైటు, నెక్స్ట్ ప్రీ, నెక్స్ట్ వచ్చిందనేసేమి డిఫైనింగ్ టర్మ్స్. నెక్స్ట్ వచ్చేమి అబ్రివేషన్. ఇప్పుడు ఇది కాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది ఇక్కడ కనపడలేదు. కానీ ఇక్కడ కనపడిస్తుంది. ఇక్కడ దాని మీదకి మనం మౌస్ తీసుకెళ్ళినాం అంటే ఇక్కడ కనపడిస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. నేను టైటిల్ తీసేసిన తర్వాత ఇది చూపెడుతుందా? చూపెట్టదు. ఎందుకురా అంటే అబ్రివేషన్‌లో మళ్ళీ మనం ఏం యూజ్ చేస్తున్నాం టైటిల్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తానన్నమాట. టైటిల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తేనే మనకి ఇదేమి చూపెడుతుంది. ఇక్కడ చూడండి. అదే అబ్రివేషన్ అనేది లేకుండా మనము టైటిల్ యూజ్ చేస్తే అవుతుందా అంటే అవ్వదు. డిఫైనింగ్ టర్మ్స్‌లో కూడా ఇది అబ్రివేషన్ అనేదేమి మనం పర్టిక్యులర్‌గా ఆ టెక్స్ట్ మీద మనం ఏదన్నా దాని గురించి ఎవరైనా ఇప్పుడు వికీపీడియాస్‌లో మీరు అలా పోయినారంటే వీటి గురించి ఉంటది. ఫుల్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. సీఎస్ఎస్ ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో దాని మీదకి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? కాస్కేడ్ స్టైల్ షీట్ అని చూపెడతాం చూసారా? దీన్నేమంటాము? అబ్రివేషన్స్ అంటాం. ఈ అబ్రివేషన్‌ని ఎలా రాయాలా? ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఏం చేస్తాను? ఇక్కడ నేనిప్పుడు ప్రీ తర్వాత నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ చూడండి. పారాగ్రాఫ్ ఎస్‌టీఎంఎల్. ఇక్కడ చూడండి. పారాగ్రాఫ్ ఎస్‌టీఎంఎల్. ఇక్కడ చూడండి. 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 ఇక్కడ
అని తీసుకున్నాను. HTMLకు తీసుకున్న తర్వాత నేనేం చేసినాను పారాగ్రాఫ్‌ని క్లోజ్ చేసినాను. ఇక్కడ నేనేం చేస్తాను దీనికి అబ్రివేషన్ రాస్తాను. ఏమని ఏబీబీఆర్ ఓపెన్. నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. దేనికి అబ్రివేషన్ HTML కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను టైటిల్. టైటిల్ అనే అట్రిబ్యూట్‌ని తీసుకుంటాను. టైటిల్ అట్రిబ్యూట్‌లో తీసుకొని నేనేం చేస్తాను ఇక్కడ హైపర్ స్పేస్ టెక్స్ట్ స్పేస్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి నేనేం చేస్తున్నాను టైప్ చేస్తున్నాననమాట. ఓకే. అర్థమైందా? నేను ఇక్కడ మౌస్ తీసుకొనొస్తాను గానీ నాకేమి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది చూపెడతాను చూసారా? ఇది అన్నమాట అబ్రివేషన్ అంటే ఏమి అనేది. నెక్స్ట్ కోడ్ అనేదేమి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ప్రీ అనే దీన్ని నేను ఇక్కడ కోడ్ అని చేస్తాను. ప్రీ లేకుండానే కోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. మీకు ఫార్మాట్ అనేది ఏమవుతుంది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఫార్మాట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది. కానీ మీకు ఇక్కడేమి ఒకే లైన్‌లో వచ్చింది. అదే నేను కోడ్‌కి ముందు నేను ప్రీ యూజ్ చేసినాననుకోండి ఇదేమవుతుంది లైన్ బై లైన్ వస్తుందన్నమాట. మనము ఎక్కడన్నా ఇప్పుడు డాక్యుమెంట్ రాస్తున్నాననుకోండి. ఆ డాక్యుమెంట్‌లో మనకి ఇలా కోడ్ ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు ఇక్కడ రాసాను గదా! ఇదే అనుకోండి. నేనిప్పుడు ఇది ఎలా ఉందో ఇదే అలానే నాకు కావాలనుకున్నప్పుడు నేనేం చేసుంటాను. ఇప్పుడు ఈ కోడ్‌ని నేనేం చేస్తాను ప్రీలో రాస్తాననమాట. నేను ఈ ప్రీలో రాసినప్పుడు మనకేమొస్తుంది ఈ విధంగా షో చేస్తుందనమాట. అంటే మనం ఏ విధంగా అయితే మనము అర్థం చేసుకునేది దీనికి ఈజీగా ఉంటుందో ఆ విధంగా దీన్ని చేస్తామనమాట. ఈ ప్రీ కోడ్ అనేదేమి ఇమెయిల్‌తో HTML ఏదైనా ట్యుటోరియల్స్ అలాంటి వాటిల్లో మనము దీన్ని యూజ్ చేస్తామనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ టెస్ట్ ఫార్మాటింగ్స్‌లో ఇది బాగా అర్థమైందనుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి నేను లింక్‌లో డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. ఒకసారి పోయిందని మీరు చూడండి. మీకే అర్థమవుతుంది. కాపీ చేసి పేస్ట్ చేసిందని నెక్స్ట్ మీరు సొంతంగా ఒక్కొక్క లైను మీరు చేంజ్ చేసి చూడండి. ఏం చేంజ్ అవుతాంది? ఏం ప్రాబ్లమ్ ఉంది అనేసి. మీకే బాగా ఏమవుతుంది? అర్థమైపోతుందండి. ఓకేనా? థాంక్ యూ.